ఎక్స్ట్రా షోస్, బెనిఫిట్ షోస్ వాటి నుండి సంపాదించేటటువంటి ప్రభుత్వానికి లెక్క చూపెట్టేది ఆ ఒరిజినల్ టికెట్ రేట్. బట్ ఆ ఎక్స్ట్రా రేట్లకు సంబంధించినటువంటి షోలు లేదా ఆ రికార్డులు లేనటువంటి షోకి సంబంధించినటువంటి బెనిఫిట్ షోది కోట్ల రూపాయలు చేతికి అందుతాయి, క్యాష్గా తీసుకుంటారు. ఇది పుష్పకి ఇప్పుడు ఏదైతే గేమ్ చేంజర్కి తర్వాత సంక్రాంతికి వస్తున్నాంకే డబ్బులు ఉన్నప్పుడు పుష్పకి రాదా? పుష్ప 2 భారీగా సంపాదించిందని 2000 కోట్ల రూపాయలు దాటిందని చెప్పేసి సొంతగా మైత్రి మూవీ మేకర్సే ప్రకటించారు. ఇప్పుడు ఆ లెక్క నిజమో కాదో ఇన్కమ్ ట్యాక్స్ తెలుస్తుంది. అదంతా ఫేక్ అంటూ మెగా ఫ్యాన్స్ లేదా అది ఒరిజినల్ అంటూ మైత్రి మూవీ మేకర్ చెప్తే ఇప్పుడు ఐటీ సోదాలు ఓ పక్కన దిల్ రాజుతో పాటుగా ఇటు మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో కూడా సోదాలు జరుగుతున్నాయి. మైత్రి నవీను CEO చెర్రీ ఇళ్ళు ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. మైత్రి సంస్థల భాగస్వాముల ఇళ్లలో కూడా పార్ట్నర్స్ ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. భారీ కలెక్షన్లు సాధించినటువంటి లెక్క ఏంటి అన్నటువంటిది చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది.